హాయ్ గైస్, ఈ రోజు మనం సెకండ్ పార్ట్ చూద్దామా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? లిన్షీ నైట్ ఫ్రెష్ అవుదాం అని చెప్పి టాయిలెట్ లోకి వెళ్తోంది. టక్కున బాత్రూమ్ డోర్ ను ఓపెన్ చేసింది. లోపల చూస్తే హీరో స్నానం చేస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఇద్దరు అరిచారు. అప్పుడు జీజిన్ కు చాలా కోపం వస్తోంది. తలుపును తట్టి కూడా రావడం తెలియదా అంటున్నాడు. సారీ, ఇది మా ఇల్లే అనుకుని అలా వచ్చేసాను, నేనేం చూడలేదు అంటోంది. కిచెన్ వైపు వస్తే అతడు కూడా స్నానం చేసి వచ్చేశాడు. ఆమెను గుర్రుగా చూస్తూ వెళ్తున్నాడు. అప్పుడు ఆమె డ్రెస్ మార్చి వేసుకున్నావని చెప్పింది. యాక్చువల్ గా అతడు డ్రెస్ ను మార్చే వేసుకున్నాడు, కానీ లిన్షీతో ఇది ఇలాగే వేసుకోవాలి అంటుంటాడు. రూమ్ లోకి వచ్చి పడుకున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతోందంటే, ఇతడు స్కూల్ స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ ఒంటరిగా చిక్కుకున్నాడు. చుట్టూ చీకటిగా ఉంది. ఆ రోజు బాగా వర్షం పడుతోంది. భయపడిపోయి నిలబడ్డాడు. సడన్ గా చూస్తే అక్కడున్న కబోర్డు టప్పున ఓపెన్ అయింది. ఏంట్రా అని ఇతడు తొంగి చూస్తే లోపల ఒక రూపం ఉంది. అది వేరెవరో కాదు, లిన్షీనే. అతడు పక్కగా వెళ్తున్నాడు. స్లో మోషన్ లో లిన్షీ ఇతన్ని చూస్తోంది. భయపడిపోయి వెనక్కి వెళ్తుంటే వదలకుండా ఆమె వెంబడిస్తోంది. మనం ఫ్రెండ్స్ గా ఉందాం, నేను నిన్ను వదలను, ఐ లవ్ యూ అంటోంది. ఇదంతా అతనికి వచ్చిన కళ. గురుడు సడన్ గా అరుచుకుంటూ లేచాడు. లిన్షీ అతని కళ్ళకు దెయ్యంలాగా కనిపిస్తోంది. ఏంట్రా, అసలు రాత్రి నిద్ర కూడా పోనివ్వట్లేదే అనుకుంటున్నాడు. నీళ్లు తాగుదామని కిచెన్ కు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక లైట్ వేరే ఆన్ చేయలేదు. కింద ఏమో కూర్చుని ఉన్నట్లు అనిపిస్తోంది. అతనికి భయం వేసింది. లేదు అలా ఏముండదులే అని ధైర్యం చెప్పుకుంటున్నాడు. అటువైపు అస్సలు తిరగట్లేదు, కానీ ఒక భయం. నిజంగా అక్కడ ఏముంది అని లైట్ గా చూస్తున్నాడు. సడన్ గా లిన్షీ టక్కున లేచింది. ఇద్దరు భయపడిపోయి అరుస్తున్నారు. అప్పుడు జీజిన్ కి ప్రాణం పోయినంత పనైంది. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నాకు నిద్ర రావట్లేదు, కాఫీ తాగుదామని వచ్చా అంటుంది. కాఫీ అక్కడ ఉందా, ఎందుకు ఆ పొజిషన్ లో అక్కడ కూర్చుని ఉన్నావు అంటాడు. నువ్వు రావడం నేను చూశాను, నేను ఈ టైంలో ఇక్కడ ఉంటే నువ్వు టెన్షన్ అయిపోతావని అక్కడ దాక్కున్నా అని చెప్తోంది. నిన్ను భయపెట్టాలని మాత్రం అలా చేయలేదమ్మా అంటుంది. చూస్తేనే తెలుస్తోంది నీతో హింస అంటున్నాడు. రూమ్ కు వెళ్ళాడు, కానీ నిద్ర పట్టట్లేదు. లిన్షీ రూమ్ కు వచ్చిన తర్వాత ఫస్ట్ రోజే అతన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇకపై అతను నాతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాడు, అయినా కూడా అస్సలు వదలకూడదు, రేపు బాగా ట్రై చేస్తా అని ప్లాన్ చేసుకుంది. మరుసటి రోజు ఉదయమే లిన్షీకి హీరో వాళ్ళ అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తోంది. ఆంటీ, రాత్రి మీకు డిఫరెంట్ గా ఏదైనా శబ్దం వినిపించిందా అని అడుగుతోంది. లేదమ్మా, నేను బాగానే పడుకున్నాను, కానీ పక్కింటి వాళ్ళే చెప్పారు రాత్రి పూట కొంచెం ఒకలాగా శబ్దం వినిపించిందట, వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా భయపడిపోయాట అని చెప్పింది. నీకేమైనా వినపడిందా అని అంటుంటే, లేదంటే నేను బాగా పడుకున్నా అంది. సరే ఇదిగో తిను అని గుడ్లు ఇచ్చింది. ఇదంతా కూడా బాత్రూమ్ లో పళ్ళు తోముకుంటూ హీరో వింటున్నాడు. అప్పుడు ఏంట్రా పేస్ట్ డిఫరెంట్ గా ఉంది అని చూస్తున్నాడు. పేస్ట్ కు బదులుగా అతడు ఆమె యొక్క ఫేస్ వాష్ తీసి దాన్ని పెట్టుకుని తోముతున్నాడు. ఇదిగో నెక్స్ట్ డే బాగానే స్టార్ట్ అయింది కదా అనుకుంటున్నాడు. అదే టైంలో ఈమె వచ్చి తలుపు తడుతోంది. ఏంటి అంటుంటే, ఆంటీ తినడానికి పిలుస్తోంది, నువ్వు రావా అని అడిగింది. నువ్వు వెళ్ళి తిను, నాకు తెలుసులే అంటాడు. ఇప్పుడు ఇద్దరు స్కూల్ కు బయలుదేరారు. జీజున్ వాళ్ళ అమ్మ వచ్చి మర్యాదగా ఆమెను సేఫ్ గా తీసుకెళ్ళు అని చెప్పింది. అంత కేరింగ్ గా ఉంటే మీరే తీసుకెళ్లొచ్చు కదా అంటుంటాడు. ఇదిగో చూర్రా, నీపై ఉన్న నమ్మకంతోనే ఆమెను ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. చూడు లిన్షీ, నిన్నేమైనా అంటే నాకు చెప్పు, ఆ తర్వాత వీడి సంగతి నేను చూసుకుంటా అంటోంది. సరే ఆంటీ, జాగ్రత్తగా వెళ్ళండి, టాటా అని చెప్తోంది. నేరుగా వచ్చి సైకిల్ వెనుక ఉన్న సీట్ లో కూర్చుంది. అతడు చూసి ఏంటిది అంటుంటాడు. ఇప్పుడే కదా ఆంటీ చెప్పారు త్వరగా సైకిల్ తీ, లేట్ అవుతుంది అంటోంది. ఏంటి ఊరందరికీ తెలియాలా నువ్వు నేను ఒక రూమ్ లోనే ఒక ఇంట్లోనే ఉన్నామని? ఇక్కడ నుంచి వెళ్ళు, స్కూల్లో ఎవరికి ఇలా తెలియకూడదు అంటున్నాడు. ఆమెను దించేసి సైకిల్ తీసుకుని వెళ్తున్నాడు. నేనేలా స్కూల్ కు వెళ్ళాలి అంటోంది. బస్ స్టాప్ కు వెళ్తే బస్సులు వస్తాయి, అందులో ఎక్కితే స్కూల్ కు వెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పి ఈమె కూడా బస్సులోనే వచ్చింది. కరెక్ట్ గా స్కూల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్కూల్లోకి వస్తున్నాడు, కానీ ఆమెను తిరిగి కూడా చూడట్లేదు. చాలా ఓవర్ చేస్తున్నాడే అని అతన్నే చూస్తోంది. ఇంకో అమ్మాయి వచ్చి జీజన్ సైకిల్ ను స్టాప్ చేసింది. అతడు ఏంటి ఏం విషయం అని అడుగుతున్నాడు. లేదు, నిన్న ఇంగ్లీష్ క్లాస్ లో నాకు ఒకటి అర్థం కాలేదు, చెప్తావా అని అడిగింది. సరే వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దామని, ఇంతకి నీకేం అర్థం కాలేదు అని అడుగుతున్నాడు. ఇదంతా చూస్తున్న క్రమంలో లిన్షీ దగ్గరికి షియా వచ్చింది. రా లోపలికి వెళ్దామని తీసుకెళ్తోంది. ఇప్పుడు క్లాస్ లోకి రాగానే పక్కనే కూర్చుంది. పర్వాలేదే, అక్కడ నుంచి స్కూల్ కు రావడానికి నాకు ఈజీగానే ఉంది అని హీరోయిన్ అంటోంది. నేను అడిగానా, ఇదిగో దాని గురించి మాట్లాడకు, ఈ విషయం మిగతా వాళ్ళకి తెలియకూడదు అంటున్నాడు. అప్పుడే ఆమె ఒక విషయాన్ని నోట్ చేసింది. ఉదయం హీరోతో మాట్లాడుతూ వచ్చింది కదా, ఆమె హీరోను ఒకలాగా చూస్తోంది. అప్పుడు లిన్షీ
ఈమె ఎందుకు ఇలా చూస్తోంది అని గమనించింది. అప్పుడు ముందున్న షియాను చూస్తూ ఆమె మా ఇద్దరిని గమనిస్తుందా ఒకసారి చూడు అని చెప్పింది. అప్పుడు ఆమె నువ్వు ఇప్పుడే గమనించావా, ఆమె ఇప్పటికే 10 సార్లు మీ ఇద్దరిని కలిపి గుర్రుగా చూస్తోంది అని అంటోంది. అప్పుడే ఆమెకు తెలిసిపోయింది ఆ అమ్మాయికి జీజిన్ పై క్రష్ ఉందని. ఆ టైంలోనే క్లాస్ టీచర్ వచ్చింది. ఏం చెప్తోందంటే నెక్స్ట్ వీక్ హై ఆఫీసర్స్ రాబోతున్నారట, వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చేయాలట. జీజునే లీడర్ కావడం వల్ల జీజిన్ తీసుకో ఈ స్క్రిప్ట్ అని ఇచ్చింది. ఒక 6 సెలెక్ట్ చేసుకో, మీరంతా కలిసి ఈ స్క్రిప్ట్ ను ప్రాక్టీస్ చేయండి అని చెప్పింది. అప్పుడు జీజిన్ వచ్చి ఎవరెవరు వాలంటీర్ గా వస్తారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు షియాజిన్ చేతులు లేపారు. నెక్స్ట్ ఆ అద్దాలు పెట్టుకున్న అమ్మాయి జీజిన్ ఇందులో ఉన్నాడని తెలిసి తను కూడా చేయలేపింది. ఇంకా ఒక్కరే ఈ టీమ్ లో అవసరపడుతున్నారు. ఇంతసేపు లిన్షి గమ్మునే ఉండిపోయింది, కానీ ఆ అమ్మాయి చేయి లేపిన వెంటనే చివరగా తను కూడా చేయలేపుతోంది. ఇప్పుడు 6 అక్కడ కూర్చుని ఆ స్క్రిప్ట్ ను చదువుతున్నారు. ఎవరెవరు ఏ క్యారెక్టర్ వేయాలో చర్చిస్తున్నారు. అప్పుడు షియా ఇందులో ఉన్న విలన్ క్యారెక్టర్ ను నేను వేస్తా అంటోంది. సరే నువ్వే చేయని అతడు చెప్పాడు. యాక్చువల్ గా వీళ్ళు వేసేది ఒక వైరస్, ఆ వైరస్ ను బ్లడ్ సెల్స్ ఎలా తరిమి కొట్టాయన్నదే వీళ్ళ నాటకం. తర్వాత తెల్ల రక్త కణాల ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ని ఎవరు చేస్తారు అని అంటుంటే అది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, నేను చేయను అని జిన్ అంటున్నాడు. జీజిన్ దాన్ని నేనే చేస్తా అని చెప్పాడు. వెంటనే ఆ కళ్ళద్దాలు పెట్టుకున్న అమ్మాయి అలాగైతే ఎర్ర రక్త కణాలు నేను చేస్తా అంటోంది. ఎందుకంటే తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు కలిసి చివరకు ఎండింగ్ ఇవ్వాలి. నేనే ఇది చేస్తాను అంటోంది. ఎందుకంటే జీజిన్ తో తను క్లోజ్ గా ఉండాలని అనుకుంటోంది. ఈమె తనతో మింగిల్ కావాలని చూస్తోందని జీజిన్ కి అర్థమైపోయింది. కానీ అందులో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అతనికి. వెంటనే లిన్షిని చూస్తూ వేరే ఎవరైనా ఈ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారా, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు లిన్షికి అర్థమైపోయింది, అతని చూపులోనే తెలిసిపోయింది. వెంటనే చెయ్యెత్తింది. నేను అసలు చేయాలనుకోవట్లేదు, ఇదిగో జిన్ చేస్తాడు అని జిన్ పేరు చెప్పింది. జిన్ చూస్తూ ఏంటి నేనా అని అతడు అంటున్నాడు. అప్పుడు లిన్షి కళ్ళతో సైగ చేసింది. అతనికి కూడా అర్థమైపోయింది. ఓకే ఓకే నేనే చేస్తాను, ఎందుకంటే చివరగా తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు హక్ చేసుకుని ఫినిషింగ్ ఇవ్వాలి, అందువల్ల మేమిద్దరం చేసుకుంటాం అని అంటున్నాడు. అప్పుడు ఆ స్పెట్స్ అమ్మాయికి కోపం వచ్చింది. నువ్వెలా అతన్ని హక్ చేసుకుంటావు, అతన్ని హక్ చేసుకోవాలంటే హీరోయిన్ అయి ఉండాలి, నువ్వు అమ్మాయివా అని అంటోంది. అప్పుడు జీజిన్ ఏం ఐడియా ఇస్తున్నాడంటే అతనికి అమ్మాయిల డ్రెస్ వేద్దాం, అప్పుడు కరెక్ట్ గా సూపర్ టచ్ ఉంటుంది అంటుంటాడు. అప్పుడు లిన్షి కూడా ఓకే ఓకే సూపర్ గా ఉంటుంది అని అంది. ఎవరికి ఇలా చేయడం ఇష్టమో చేయలేపండి అనగానే అంతా చేయలేపారు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది. అప్పుడు జీజిన్ లిన్షిని చూస్తున్నాడు. మొదటిసారి నాకు ఫేవర్ గా చేసిందిరా అనుకుంటున్నాడు. క్లాస్ అయిపోయిన తర్వాత లిన్షి దగ్గరికి ఈ స్పెట్స్ అమ్మాయి వచ్చి ఈ రోజు 6 గంటలకు గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఉంది, తప్పకుండా రావాలని చెప్పింది. 6 గంటలకా, అంత లేట్ గానా, అందరూ వస్తున్నారా అని ఈమె అడిగింది. నేనేమైనా నిన్ను ఒంటరిగా మీట్ అవ్వడానికి పిలిచానా, అందరూ వస్తున్నారు, నువ్వు కూడా తప్పకుండా రా అని చెప్పింది. ఇప్పుడు ఆమె గ్రౌండ్ లోకి వెళ్లి వెయిట్ చేస్తోంది, కానీ ఎవరూ రావట్లేదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే హీరోయిన్ పై ఆమెకు కోపం ఉంది కదా, అందువల్ల కావాలని అలా చెప్పింది. నువ్వు ఇక్కడే ఉండవే అని చెప్పి తన పాఠం తను వెళ్ళిపోయింది. లింగ్షి కూడా సరే వాళ్ళు వచ్చే వరకు ప్రాక్టీస్ చేద్దామని ఆమె బుక్ తీసి చదువుతోంది. ఆ డైలాగులను ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ అప్పుడే వచ్చింది. ఏంట్రా నువ్వు మాత్రమే ఉన్నావు, లింగ్షి ఎక్కడా అని అడిగింది. ఆమె ఇంకా ఇంటికి రాలేదు కదా అంటున్నాడు. ఏంటి ఇంటికి రాలేదా, నేను నీకేం చెప్పాను, ఉదయం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆమెను నీతో పాటు తీసుకురా అని చెప్పానా లేదా, ఇలా అంటుంటే అమ్మ ఆమె ఏమైనా చిన్న పిల్లనా, ఆమెకంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఊరికే ఆమె వెనక నేను తిరగడం మంచిదేనా అంటున్నాడు. సరేరా ఇంత లేట్ అయింది కదా అని ఫోన్ చేసి చూస్తోంది. ఫోను ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఆమె నేను ఎక్కడని వెతికేది, ఎవరైనా చెడ్డ పిల్లల చేతుల్లో చిక్కిందంటే ఇప్పుడు ఏం చేసేదిరా అని అరుస్తోంది. సరే వదలండి నేను వెళ్లి వెతుకుతా అని కోపంతో వెళ్తున్నాడు. ఇంకోవైపు లింక్స్ ని చూపిస్తే ఆమె డైలాగులను ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పుడే ఆలోచిస్తోంది, ఒకవేళ అంతా తినడానికి వెళ్ళారా, ఎందుకు ఇంకా అందరు రాలేదు అని ఆలోచిస్తోంది. అప్పుడు వెనక నుంచి ఎవరో గోడ దూకిన శబ్దం వినిపించింది. అటు తిరిగి చూస్తే ఎవరో అటువైపు పరిగెత్తినట్లు అనిపిస్తోంది. అది నా భ్రమ లేక నిజమా, ఇక్కడ నుంచి వెళ్లిపోదామా అని కూడా అనుకుంటోంది. అప్పుడు వాచ్మెన్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పట్టుకోండి పట్టుకోండి అని అంటుంటే ఈమె బెదిరిపోతోంది. టక్కున ఎవరో ఆమె నోటిని మూసేసి వెనక్కి లాక్కెళ్లారు. ఎవర్రా అని చూస్తే అతడు జీజిన్ కాదు, వేరే ఎవరో. చూడగానే అతని చేతిని కొరికింది. ఏం చేస్తున్నావు, కొంచెం సైలెంట్ గా ఉండమ్మా, నేను కూడా నీ స్కూలే అంటున్నాడు. నువ్వెవరు, కొత్తగా వచ్చిన అమ్మాయివా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావే అంటున్నాడు. ఎందుకలా అడుగుతున్నావు అని అంటుంటే
లేదు, అందరూ నన్ను చూసి భయపడతారు, నేను చెడ్డవాణ్ణి అంటుంటారు, కానీ నువ్వు మాత్రం ధైర్యంగా నా చేతినే కరుస్తున్నావే అంటున్నాడు. నేను కొత్తదాన్ని కావడం వల్ల కాదు, నేను డిఫరెంట్ అమ్మాయిని అంటోంది. అదే కనిపిస్తోంది, కానీ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అంటున్నాడు. నన్ను ఎవరో ప్రాంక్ చేస్తున్నట్లున్నారు అంటోంది. సరే, ఇంతకీ నిన్నెవరు వెంబడిస్తున్నారు అని అడిగింది. నేనా సిస్టమ్ లో నెట్ యూజ్ చేస్తున్నాను, అందువల్ల చూసి నన్ను ఇలా తరుముతున్నారు అని అంటున్నాడు. నువ్వు గాని దొరికితే ఏమవుతుంది అని అడిగింది. దొరికితే అంతే, ఇక స్కూల్ నుంచే పంపిస్తారు. ఇప్పుడు నువ్వు కూడా దొరికితే నీ పని కూడా అంతే అంటున్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దామని అంటోంది. అప్పుడు వాచ్మెన్లు ఇద్దరు దగ్గరగా వస్తున్నారు. అతడు ఆమెను చూస్తూ నీకు పరిగెత్తడం తెలుసా అంటాడు. పరిగెత్తుతానే అనగానే రా అని చైన్ పట్టుకుని లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు వాచ్మెన్లు చూశారు, వీళ్ళను వెంబడిస్తూనే ఉన్నారు. మూలలు తిరుగుతూ ఎలాగోలా తప్పించుకున్నారు. కానీ వాచ్మెన్లు వదలట్లేదు, ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. చివరగా ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చారు. ఒక చోట దాక్కున్నారు. వాచ్మెన్లు మొత్తం వెతికి ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదే అని వెళ్లిపోయారు. అబ్బా, తప్పించుకున్నామని అంటుంటే అప్పుడు అతడు పరిచయం చేసుకుంటున్నాడు. నా పేరు లిన్, నువ్వు అమాయకురాలివని నేను అనుకున్నాను, కానీ నాకు బాగానే కంపెనీ ఇస్తున్నావే అంటున్నాడు. అదా, నా మొహం చూసి అంతా అలాగే అనుకుంటారు. అలా అనగానే అలా అయితే మనం ఫ్రెండ్స్ అని అంటుంటాడు. ఓ, అలాగైతే మనం ఇంకా ఫ్రెండ్స్ కాలేదా అని మళ్ళీ ఆమె అంది. ఓ, నువ్వు అలా వస్తున్నావా, అయితే నాకు ఓకే అంటాడు. నాకు లేట్ అయింది, నేను వెళ్తున్నా అంటుంటే సరే జాగ్రత్తగా వెళ్ళు అని అన్నాడు. ఈమె కరెక్ట్ గా బయటకు వచ్చింది. అప్పుడే స్కూల్ బయటకి జీజిన్ వచ్చాడు. సైకిల్లో కూర్చోబెట్టుకోలేదు, ఆమెను చూడగానే తిరిగాడు. అప్పుడు ఆమె అంటోంది, నేను ఇంట్లో లేనని చెప్పి నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని. నన్ను వెతుక్కుంటే వచ్చావు కదా, అది నిజమేనా అంటుంది. ఇదిగో చూడు, నువ్వు ఎక్కడ ఉన్నావన్న విషయాన్ని మర్చిపోకు, నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించొద్దు అంటున్నాడు. నీ వల్ల అనవసరంగా ఇతరులు ఇబ్బంది పడుతున్నారు అని అంటుంటాడు. నేనేం చేసేది, ఆ అమ్మాయి ప్రాక్టీస్ ఉందని నన్ను అక్కడ ఉంచేలా చేసింది. నువ్వేదైనా అరిచేది ఉంటే ఆమె దగ్గర అరువు అని అంది. ఆమె చెప్తే నువ్వు నమ్ముతావా, నీకు లేదా బుద్ధి అంటాడు. నువ్వేంటి ఎప్పుడు నా పైనే అరుస్తున్నావు, నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా, నేను రాలేదని చెప్పి నువ్వు అరుస్తావేమోనని, అందుకే ఎవరు రాకన్నా ముందే నేను వెళ్ళి కూర్చున్నాను అక్కడ. నువ్వు కోప్పడకూడదని నేను ఏదేదో చేస్తుంటే నువ్వు కంటిన్యూగా నాపై కోప్పడుతూనే ఉన్నావే అంటోంది. ఇక చాలు ఆపు, ఎప్పుడు ఇలా మాట్లాడుతూనే ఉంటావా, నీతో నా వల్ల కావట్లేదమ్మా అంటున్నాడు. ఇదే డైలాగు వాళ్ళ తమ్ముడు కూడా అచ్చం ఇలాగే చెప్పేవాడు. ఈ డైలాగు వినగానే ఆమెకు వాళ్ళ తమ్ముడే గుర్తుకొచ్చాడు. ఇప్పుడు నువ్వేం చెప్పావు, మళ్ళీ అది చెప్పు అంటోంది. ఇప్పుడు ఇలా వస్తావా అని అంటుంటే ప్లీజ్ ప్లీజ్ ఆ డైలాగ్ మళ్ళొక్కసారి చెప్పవా అంటోంది. అతడు వెళ్తున్నా కొద్దీ ఈమె అస్సలు వదలట్లేదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు క్లాస్ రూమ్ లో చూపించారు. ఆ అమ్మాయి ఉంటుంది కదా, ఆమెను చూస్తూనే ఈమె కూర్చుంది. అప్పుడు జీజిన్ వచ్చాడు. ఈమె అటువైపు చూస్తుంటే ఏంటి నీ చూపే సరిగా లేదు అని అంటున్నాడు. ఇప్పుడు తెలుస్తుందిలే నీకు అంటుంది. అప్పుడు ఆ క్లెవర్ అమ్మాయి అక్కడికి వచ్చింది. రాగానే తన డెస్క్ లో ఉన్న థింగ్స్ అన్ని క్లియర్ చేస్తోంది. సడన్ గా ఒక శబ్దం వచ్చింది. అప్పుడు పిల్లలంతా నవ్వుతున్నారు. లోపల ఒక బొమ్మ ఉంది, దాన్ని తీసిన ఆ క్లెవర్ అమ్మాయి లిన్షిని చూస్తూ కోప్పడుతోంది. అప్పుడు లిన్షి వెకిలిగా నవ్వుతోంది. ఇది నీ పనే కదే అన్నట్లు ఆ క్లెవర్ అమ్మాయి చూసింది. ఇప్పుడు కూర్చుంటే ఇంతకు ముందు కంటే ఎక్కువ శబ్దం వినిపించింది. ఇంకో బొమ్మను సీట్ కింద పెట్టింది. అప్పుడు క్లాస్ పిల్లలంతా నవ్వుతున్నారు. ఆ టైంలోనే టీచర్ వచ్చింది. ఏంటి అంతా రెడీ అయ్యారా, స్టాఫ్ అంతా వచ్చేసారు, ఇంకా 1 గంటే ఉంది అని చెప్పింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయడానికి వీళ్ళంతా రెడీ అవుతున్నారు. ఈ తెల్ల రక్త కణాల పాట జిన్ పాడాలి, కానీ ఆ డైలాగ్ మాత్రం ఇతనికి అస్సలు గుర్తుండట్లేదు. జీజిన్ దగ్గరికి వచ్చి అయ్యయ్యో ఈ డైలాగ్స్ ను నేను చెప్పలేనురా బాబు అంటున్నాడు. ఏంట్రా చివరి నిమిషంలో చెప్తున్నావు, ఇప్పుడేం చేసేదిరా అంటున్నాడు. మర్యాదగా వచ్చి చెప్పు, నువ్వు మాత్రం ఏం చేయొద్దంటాడు. కొంచెం సేపట్లో వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయాల్సిన టైం వచ్చింది. స్టూడెంట్స్ స్టాఫ్ వచ్చారు. ఫస్ట్ జీజిన్ ఇంట్రో ఇచ్చాడు. అతడు వైట్ బ్లడ్ సెల్ చాలా భయంకరంగా డైలాగ్స్ చెప్తున్నాడు. నీట్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత వైరస్ రావాలి. ఇప్పుడు వైరస్ డ్రెస్ లో ఒక అమ్మాయి వచ్చింది. షియా వచ్చింది. తన డైలాగ్ చెప్పి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసేటప్పుడు తెల్ల రక్త కణాలు ఆ వైరస్ తో పోరాడలేకపోతున్నాయి. ఇప్పుడు కాపాడడానికి తెల్ల రక్త కణాలు రావాలి. కానీ జిన్ కి ఇక్కడ చాలా కడుపు నొప్పి వచ్చింది. అది నిజంగానా లేక నటిస్తున్నాడా తెలియట్లేదు. ఎందుకంటే డైలాగ్స్ రావట్లేదు కదా, అక్కడికి వెళ్తే ఏదో ఒకటి చేస్తానని చెప్పి వెళ్లకుండా ఉండడం మంచిది అనుకుంటున్నాడు. రే ఏం చేస్తున్నావురా, వెళ్ళరా, ఇప్పుడు నువ్వే వెళ్ళాలి అంటున్నారు. అయ్యయ్యో నా వల్ల కావట్లేదు, స్టేజ్ కి వెళ్ళానంటే అక్కడే పడిపోతా అంటున్నాడు. అందరూ లేపుకెళ్లి తోసేద్దామని చూస్తున్నారు. కానీ అతడు కదిలితే ఒట్టు. ఈ వైరస్ అటాక్ చేస్తుంటే వైట్ సెల్ అరుస్తోంది హెల్ప్ కోసం. ఏంట్రా ఇంకా రాలేదు అని వీళ్ళు
మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్ గా అప్పుడే వచ్చా అని లిన్సీ వచ్చింది. లిన్సీ రాగానే ఇద్దరు షాక్ అయిపోతున్నారు. కానీ బయటకి చూపించుకోకుండా అంతా ఫ్లో లో కంటిన్యూ చేస్తున్నారు. లిన్సీ ఇప్పుడు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఆల్రెడీ తను ప్రాక్టీస్ చేసినట్లే అన్ని కరెక్ట్ గా చెప్తోంది. ఇప్పుడు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు రెండు కలిసి ఆ వైరస్ ను తరిమి కొట్టాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బాగా ఫైట్ చేస్తున్నారు. చివరగా వాళ్ళు ఆ వైరస్ ను నాశనం చేశారు. తెల్ల రక్త కణం మనం గెలిచామని అంటుంటే ఈ ఎర్ర రక్త కణం వెళ్లి ఆ తెల్ల రక్త కణాన్ని హక్ చేసుకోవాలి. యాక్చువల్ గా అదే స్క్రిప్ట్ లో ఉంటుంది. లిన్సీ ఆలోచించను కూడా ఆలోచించలేదు. వేగంగా వెళ్లి హక్ చేసుకుని అవునవును మనం గెలిచాం అంటోంది. కానీ ఈ హగ్ లైట్ గా హీరోను డిస్టర్బ్ చేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి రిటర్న్ అయ్యారు. అప్పుడు జీజిన్ నీకు ఈ లైన్స్ ఎలా గుర్తున్నాయి? అతని వాటిని నువ్వెలా కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ చేసావు అంటున్నాడు. నిన్న నువ్వే చాలా బాధపడుతున్నావు కదా వీడు ఏదైనా చేస్తాడా అని. వాడికి హెల్ప్ చేయాలని స్టేజ్ వెనక నుంచి అన్ని చెప్పాలని నేను ప్రాక్టీస్ చేశాను. కానీ చివరి నిమిషంలో అది ఇలా హెల్ప్ అవుతుందని నేనే అనుకోలేదంటోంది. అప్పుడు జీజిన్ కొంచెం సేపు ఆలోచించి థ్యాంక్ యూ అంటున్నాడు. ఇప్పుడు ఆమె తిరిగి చూస్తూ ఏం చెప్పావు అంటోంది. నీకేం వినబడిందో అదే చెప్పా అంటున్నాడు. థ్యాంక్ యూనే కదా చెప్పావు. అలాగైతే ఒక స్టెప్ మనం ముందుకు వచ్చామా అంటోంది. మనం ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతుంటే అదంతా ఏం లేదు అని ముందుకు వెళ్తున్నాడు. సరే అలాగైతే థ్యాంక్ యూ మాత్రం నాకు సరిపోదు అంటుంది. ఏం కావాలి అని అడిగాడు. నాకు మిల్క్ టీ కొనివ్వాలి అని అడిగింది. సరే ఈమె హెల్ప్ చేసిందే కదా అని అతడు సరేనని వెళ్తున్నాడు. ఇప్పుడే లిన్సీపై అతనికి ఒక మంచి అభిప్రాయం కలిగింది. ఆమెను చూసి స్మైల్ చేస్తూ వెళ్తున్నాడు. షాప్ కు వెళ్ళిన తర్వాత 2 కప్పులు తీసుకొచ్చిస్తున్నాడు. 2 నాకేనా ఇవి తాగుతా అంటోంది. 2 సిప్ చేసి చూసింది. ఒక దాంట్లో మిల్క్ ఇంకో దాంట్లో టీ ఉంది. కానీ రెండిట్లో కూడా షుగర్ వేయలేదు. ఏంటిది అని అంటుంటే నువ్వే కదా మిల్క్ టీ అడిగావు అంటున్నాడు. సరే నువ్వు కొనిచ్చావు కనీసం ఇందులో షుగర్ వేస్తే బాగుండేది కదా అంటోంది. ఇప్పుడు షుగర్ ఎవరు తినట్లేదమ్మా అది ఆరోగ్యానికి హానికరం. అది కాని తింటే నువ్వు ఇంకా లావు అవుతావు అంటుంటాడు. అప్పుడు ఆమె నాకు జెల్లీ మిఠాయి అయినా కొనివ్వు అంటోంది. అరే పోమ్మా అని తన పాటన తను వెళ్ళిపోతున్నాడు. ఆమె అతని వెనుకే పరిగెత్తుతుంటే కాలు జారింది. సడన్ గా ఆ ఫోర్స్ లో అతని షార్ట్ ను పట్టి లాగింది. అంతే లోపలున్న చెడ్డీ కనిపిస్తోంది. నడి రోడ్ లో ఇది జరిగింది. ఇది అతడు అస్సలు భరించలేకపోతున్నాడు. పళ్ళు కొరుకుతూ ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు ఆమె తిరిగి చూసి చూడనట్లు నటిస్తోంది. ఊరికే ఉండకుండా అతన్ని చూస్తూ ఏమంటోందంటే నీకు కూడా షించానంటే బాగా ఇష్టమా అంటోంది. ఎందుకంటే లోపలున్న చెడ్డీపై షించాన్ బొమ్మ ఉంది. ఇప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. టెన్షన్ గా ఇంటికొచ్చాడు. అతని దగ్గర ఉన్న ఆ చెడ్డీలన్నీ తీసి ఈమె కళ్ళలో పడకూడదురా అని దాచిపెడుతున్నాడు. ఇదే టైంలో ఒక చెడ్డీ లిన్సీ రూమ్ బయట ఎండుతోంది. ఎందుకు అమ్మ దీన్ని ఇక్కడే ఎండేసింది అని దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ చెయ్యి అందట్లేదు. స్టోల్ మీద నిలబడి దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే లిన్సీ బాత్రూమ్ కి వెళ్లి వస్తోంది. ఇతడు అలా ట్రై చేస్తున్న క్రమంలో అనుకోకుండా చూసింది. కిటికీ గుండా ఏం చేస్తున్నాడు అని వెనకే వచ్చింది. ఏ జీజిన్ ఏం చేస్తున్నావు అని అడిగితే పర్వాలేదు కానీ ఊరికే ఉండకుండా డిక్కీపై ఒక్కటేసింది. అతడు భయంలో ఎవర్రా అని తిరిగి చూస్తే స్టూల్ కరెక్ట్ గా స్లిప్ అయింది. అప్పుడు అతడు కింద పడిపోయాడు. ఈమె చూడకూడదని దాచిపెట్టిన చెడ్డీలన్నీ అతని ముఖంపై పడిపోయాయి. లిన్సీ చూసింది. ఏం కాలేదు కదా అని అతని హార్ట్ లో కొడుతోంది. ఇదిగో చూడమ్మా దెబ్బ తగిలింది నా కాలుకు అంటున్నాడు. ఓ అవును కదా సరే నువ్వేం ఎంబారెసింగ్ గా ఫీల్ కాకు నాకు కూడా ఈ బొమ్మలంటే చాలా ఇష్టం అంటోంది. ఇప్పుడు నేను అడిగానా అని అతడు టెన్షన్ అవుతున్నాడు. సరే వదిలే మనం హాస్పిటల్ కు వెళ్దామా అని అంటోంది. నిజంగానే బాగా దెబ్బ తగిలినట్లుంది. అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ చూస్తూ ఇద్దరిలో ఎవరు పేషెంట్ అని అడిగాడు. ఇదిగో ఇతడే డాక్టర్. లైట్ గా వెనక అలా కొట్టాను కానీ ఇతడు కింద పడిపోయాడు. అప్పుడు చేతిలో ఉన్న చెడ్డీలన్నీ అని మొత్తం చెప్పడానికి ట్రై చేస్తోంది. ఏం చేస్తున్నావు ఆపమ్మా నువ్వు బయటికెళ్ళు నేను డాక్టర్ తో మాట్లాడతాను కదా అంటున్నాడు. బయటకెళ్ళిన తర్వాత చెకప్ చేస్తున్నారు. ఈమె బయటకు రాగానే బయట ఒక చిన్న బాబు కూర్చుని ఉన్నాడు. అతడు షించాన్ యొక్క ఫ్యాన్ ఉన్నట్లున్నాడు. అక్క నేను నీకు షించాన్ డాన్స్ చూపించనా అంటున్నాడు. ఇప్పుడు అతడు డాన్స్ చేస్తున్నాడు. అతన్ని ఎంజాయ్ చేస్తూ చూస్తోంది. అదే టైంలో చెకప్ అయిపోయి హీరో బయటకు వస్తున్నాడు. ఈ అబ్బాయి వేరే షించాన్ లాగా డాన్స్ చేస్తున్నాడా? అది చూడగానే లిన్సీ తనను ఆట పట్టించడానికి కావాలనే ఇదంతా చేస్తుందని అనుకున్నాడు. లిన్సీకి అది అర్థమైపోయింది. నువ్వు అనుకున్నట్లు ఇది నేనేం అరేంజ్ చేయలేదమ్మా అంటోంది. సడన్ గా ఇది అనుకోకుండా జరుగుతుంది అంటుంటే అవును అంతా సడన్ గా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ప్యాంటును విప్పేశావు ఆ తర్వాత తోసేసావు
ఇదంతా అనుకోకుండానే జరుగుతుంది కదా అంటున్నాడు. నిజంగా చెప్తున్నా అదంతా సడన్ గానే జరిగింది, కానీ ఈ జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. కాలుకే కదా దెబ్బలు తగిలాయి, గుండెలో ఏం దెబ్బలు తగలేదు కదా అంటోంది. నేనేమైనా పిచ్చోన్నా, కాలుకే కదా దెబ్బ తగిలింది, గుండెలో ఎలా తగులుతుంది అంటుంటాడు. యాక్చువల్ గా కాలుకు పెద్దగా ఏం కాలేదు, జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. అప్పుడు ఈమె ఊరికే ఉండకుండా, ఇదిగో చూడు, నేను నీకు ఇకపై బానిసలా ఉండి పనిచేస్తాను, నీ కాలు సరయ్యేంత వరకు నువ్వేం చెప్తే అది చేస్తా అంటోంది. ఓ అలాగా అని అతడు ఆలోచిస్తున్నాడు. సరే నీ కోరికను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు కాలు బాగా నొప్పిలేస్తోంది అంటుంటాడు. ఓ నేను చూసుకుంటాను కదా అని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తోంది. ఇంటికి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి కాలును తీసి స్మూత్ గా పైన పెడుతోంది. నెక్స్ట్ నేనేం చేయాలి అని అంటుంటే, కాలుకు పిల్లో పెట్టు అంటాడు. ఓకే ఓకే చేస్తా అని చేస్తోంది. ఇప్పుడు ఓకేనా అంటుంటే, ఇక వెళ్ళు అంటాడు. అప్పుడు ఆమె రెస్ట్ ఇన్ పీస్ అని వెళ్తోంది. ఏంటి అని అతడు చూస్తుంటే, లేదు లేదు రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నా అంటోంది. మర్యాదగా కరెక్ట్ గా తలుపు మూసేయి అంటుంటాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత జీజన్ బాగా నవ్వుతున్నాడు. అబ్బా ఇప్పుడే ప్రశాంతంగా ఉందిరా, సరే ఇది కూడా బాగానే ఉంది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈమెమో నేనే ఒక సోంబేర్ని, వీడు నాతో పని చేయించుకుంటున్నాడే అనుకుంటోంది. సూప్ తాగదామని తీస్తోంది. అప్పుడే పైనుంచి శబ్దం వచ్చింది. నాకు ఆకలేస్తోంది, సూప్ ఏదైనా ఉంటే తీసుకురా అంటాడు. ఇదిగో తీసుకొచ్చా అని పైకి వెళ్తోంది. ఇక మరుసటి రోజు క్లాస్ లో అతని అరాచకాన్ని తట్టుకోలేకపోతోంది. కరెక్ట్ గా అతడు కాలు కదిపినా కూడా చూస్తోంది. వెంటనే ఈమె వస్తుందని అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె ఏం చేయాలి అంటోంది. అప్పుడు నీళ్లు అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. ఆమె వెళ్లి నీళ్లు తీసుకొస్తోంది. క్యాంటీన్ కి వెళ్లి భోజనం తెస్తోంది. ఆ తర్వాత బోర్డు ఎరేజ్ చేయాలని చిన్నగా చూసాడు అంతే. నెక్స్ట్ ఆమెను వెళ్లి మొత్తం ఎరేజ్ చేస్తోంది. అప్పుడు వంగి ఏదో తీయబోతున్నాడు. అప్పుడు ఆమె చూసి ఏం చేస్తున్నావు అంటోంది. పెన్ను కింద పడిందమ్మా అని అంటుంటే, నేనెందుకున్నాను, నువ్వు అలాగే ఉండు, నేను తీసిస్తా అంటోంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ నీకు తెలుసా, కాలు దెబ్బ తగిలినా కూడా అది హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుందట. అప్పుడు అతను అనుకుంటున్నాడు, ఎప్పుడు హార్ట్ గురించే మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.